ఈ ఇష్యూస్ని మీరు కూడా ఫేస్ చేశారా? రిజెక్షన్ మెయిల్ ఇష్యూ. మీరు మీ డ్రీమ్ జాబ్కి అప్లై చేశారు. క్యాలెండర్స్ ఫ్లిప్ అవుతున్నాయి, డేస్ పాస్ అవుతున్నాయి. మీరు ఇమెయిల్ చెక్ చేస్తూ యాంగ్షియస్గా ఉన్నారు రిప్లై కోసం. కనీసం రిజెక్షన్ మెయిల్ కూడా రావడం లేదు. హెచ్ఆర్ ఏమో రెస్యూమెస్ ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు మాత్రం ఫ్రస్ట్రేటెడ్గా ఈ జాబ్ను నమ్ముకుని లాస్ చేసుకున్న వేరే అవకాశాల గురించి ఆలోచిస్తున్నారు. ఇంత ఎఫోర్ట్స్కి కనీసం రిజెక్షన్ మెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దా? ఇంకొకటి నోటీస్ పీరియడ్ ఐరనీ. ఒక హెచ్ఆర్ ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలి, కెన్ యు జాయిన్ నెక్స్ట్ వీక్ అని కాల్ మెయిల్ చేస్తుంది. క్యాండిడేట్: సార్ నేను ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. నోటీస్ పీరియడ్ 60 days చెప్తాడు. హెచ్ఆర్ తన కంపెనీ పాలసీ చెక్ చేసుకుని తన కంపెనీలో కూడా నోటీస్ పీరియడ్ 60 days అయినా సరే వాళ్లకి ఇమ్మీడియట్ జాయినింగ్ కావాలి అని ఇన్సిస్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ కన్ఫ్యూషన్లో ఆ హెచ్ఆర్ కంపెనీకి నోటీస్ పీరియడ్ ఎక్కువ రోజులు ఉండొచ్చు, కానీ హైరింగ్లో ఎందుకు ఇమ్మీడియట్ జాయినర్స్నే ప్రిఫర్ చేస్తారు అని బాధపడతారు.